హాయ్ గైస్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము రాధి కథాలేఖలో కుకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 8వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇక ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏమిటి అనేది మనం ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. కిటికీ బయట సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. లాడ్జి గదిలో ఏసీ చల్లని గాలి ఇంకా నెమ్మదిగా వీస్తోంది. ఆ గదిలో రన్ అవుతున్న ఏసీ శబ్దం తప్ప మరొక శబ్దం అక్కడ లేదు. ఉంది, చిన్నగా డీప్ స్లీప్లో ఉన్న బుజ్జిబాబు గురక పెడుతున్నట్లుగా అర్జున్ నిద్ర సౌండ్ వస్తోంది. ఇక 9 గంటలు పూర్తి కాబోతుంది అన్న టైంలో కొంచెం అటు ఇటుగా మెదిలాడు అర్జున్. తను నిద్రలోనే తన చేతిని మంచం మీద వేశాడు. తన కళ్ళు మూసుకుని అప్రయత్నంగా తన నోటి నుండి శాపి, నీకు నచ్చిందా నాతోటి అన్నాడు. తనకి తిరిగి ఏ మాట వినిపించలేదు. పరుపుని ఒకసారి తడిమి చూశాడు. తన చేతికి శ్రావ్య శరీరం తగలటం లేదు. మంచం మీద అర్జున్ నిద్రలోంచి కాస్త కదిలాడు. అతని శరీరం మొత్తం అలసటగా ఉంది. చేతులు కాళ్ళు కొంచెం బరువుగా అనిపిస్తున్నాయి. అతను నెమ్మదిగా కొంచెం కళ్ళు తెరిచాడు. కొన్ని సెకన్లు తనకి తాను ఎక్కడున్నాడో కూడా అర్థం కావటం లేదు. తర్వాత ఒక్కసారిగా రాత్రి జరిగింది ప్రతిదీ అతని మైండ్లో ఒకసారిగా రాత్రి తాలూకు అనుభవం అంతా గుర్తుకు వచ్చింది. సాపి అంటూ ఒక గాఢమైన శ్వాస తీసుకున్నాడు. ఆ పేరు పలకగానే అనుకోకుండా అతని పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిసింది. అతను చేతిని మరి కొంచెం పక్కకి చాపాడు. కానీ మంచం మీద ఎవరూ లేరు. అర్జున్ ఒక్కసారిగా పూర్తిగా కళ్ళు తెరిచి పక్కనే చూశాడు. సాపి అని చిన్నగా పిలిచాడు. ఎవరూ పలకలేదు. అర్జున్ ఇక తన మీద ఉన్న బెడ్షీట్ని పక్కకు జరిపేసి మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఇక సాపి అక్కడ లేదు అని గ్రహించాడు. తను వాష్రూంలో ఉందేమో అనుకుని బాత్రూమ్ వైపు చూశాడు. బహుశా లోపల ఉంటుందేమో అని అనుకున్నాడు. కానీ కొన్ని క్షణాలు అలాగే ఎదురు చూశాడు. అయినా కూడా లోపల నుండి ఎటువంటి శబ్దం రాలేదు. ఇక అర్జున్ నెమ్మదిగా మంచం మీద నుండి లేచాడు. గదిలో చుట్టూ చూశాడు. ఆమె బ్యాగ్ లేదు. అతని డ్రెస్సు చక్కగా మడత పెట్టి టేబుల్ మీద పెట్టి ఉంది. ఆమె మాస్క్ పెట్టుకున్న సంగతి గుర్తుకు వచ్చింది అతనికి. అతనే రాత్రి ఆవేశంలో మాస్కుని తీసి పక్కకి విసిరేశాడు కదా. కానీ ఇప్పుడు అది కూడా అక్కడ కూడా కనిపించటం లేదు. అతని గుండెలో చిన్నగా ఏదో అలజడి రాబోతున్నట్లుగా కొట్టుకుంటున్నట్లుగా అతనికెందుకో అనిపించింది. తను అంత త్వరగా వెళ్ళిపోయిందా? నాకు చెప్పకుండానే అలా ఎలా వెళ్ళిపోతుంది అని తనలో తాను మనసులో ఆలోచించుకుంటూ ఇక అర్జున్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాడు. మొదట మొహం కడుక్కోగానే అద్దంలో మొహం చూసుకుంటూ, నేను తన పేమెంట్ చేయలేదే, మరి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయిందా అని పక్కనే ఉన్న ఫేస్ వాష్ చేసుకుని ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటున్నాడు. మరొక్కసారి చల్లని నీళ్లు ముఖం మీద పడగానే కొంచెం ఫ్రెష్గా అనిపించింది. కానీ అర్జున్ శరీరం మొత్తం ఇంకా అలసిపోయినట్లే ఉంది. కడుపులో ఆకలి కేకలు పెడుతున్నట్లుగా అనిపించింది తనకి. అబ్బా, ఇంత వీక్గా ఎందుకు అనిపిస్తోంది నాకు? ఇదివరకు ఎప్పుడూ ఇంత వీక్గా లేదే అని అనుకున్నాడు అర్జున్. అప్పుడు తనకి ఒక్కసారిగా ఆ రాత్రి జరిగిన అనుభవం గుర్తుకు వచ్చింది. రాత్రంతా జరిగింది, అవును నిజమే కదా. జిమ్లో కూడా అంత కష్టపడి ఉండనేమో నేను పూర్తిగా. అసలు తనకి పూర్తిగా దాసోహం అయిపోయాను కదా రాత్రి అంతా అని అతను నవ్వుకున్నాడు. ఓహో, అసలు ఇందుకనేమో పెళ్ళికి ముందే రే నువ్వు బలంగా ఉండాలి, బాగా తిను తిను అంటూ ఉంటారు. అందుకే ఫస్ట్ నైట్ అంతా తర్వాత మగాళ్ళు అలసిపోతూ ఉంటారేమో. అందుకనే కదా ఫస్ట్ నైట్ రోజు పాలు పండ్లు స్వీట్స్ అన్నీ మంచం పక్కనే పెట్టేస్తారు.
నేను ఇంకా ఏదో షో కోసం పెడతారనుకున్నాను కదా అని అనుకున్నాడు. ఇక అతను వాష్రూమ్ నుండి బయటికి వచ్చేసి చక్కగా మంచం మీదే వెళ్ళి కూర్చున్నాడు. కానీ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి, అది ఇప్పుడు ఇంతసేపు నుండి వస్తుందో ఏమో, నేను చచ్చిపోతున్నాను నీరసంతో. అవును, అసలు నాకే ఇలా ఉంది అంటే పాపం తను, ఇక తనకు ఎలా ఉంటుందో కదా ఇప్పుడు. అసలు తను ఏదైనా తిని ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అర్జున్ ఉన్న రూమ్ బయట తలుపు దగ్గర టక్ టక్ అని శబ్దం వచ్చింది. అర్జున్ ఆశ్చర్యంగా తలుపు వైపు చూశాడు. ఈ టైంలో ఎవరు? తను మళ్ళా తిరిగి వచ్చి ఉంటుందా అనుకొని ఎంతో సంతోషంగా మంచం మీద నుండి లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. బయట లార్జ్ బాయ్ నిలబడి ఉన్నాడు. అర్జున్ అతనిని చూసి ఏంటి అన్నట్లుగా కళ్ళతోటి అడిగాడు. అతని చేతిలో ఒక ట్రే ఉంది. దానిలో ఇడ్లీ, దోశ, కొబ్బరి నీళ్లు ఉన్నాయి. అర్జున్ ఆశ్చర్యంగా వాటి వైపు చూస్తూ, ఇవి నేను ఆర్డర్ చేయలేదే అన్నాడు. మీరు ఆర్డర్ చేసినవి కాదు సార్ అని అన్నాడు ఆ అబ్బాయి. మరి ఇవి ఎవరు ఆర్డర్ చేశారు, నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని అర్థం కానట్లుగా అర్జున్ అక్కడే గుమ్మం దగ్గర నిలబడి అబ్బాయి వైపు చూస్తూ అడిగాడు. ఇక లార్జ్ బాయ్ నవ్వుతూ, ఇవి మేడం ఇచ్చి వెళ్ళారు సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఒక 1 అవర్ అయినాక మీకు వీటిని ఇవ్వమన్నారు అని అన్నాడు అతను. అర్జున్ ఒక్కసారిగా వాటిని చూసి సైలెంట్ అయిపోయాడు. మేడంనా? మేడం ఎవరు అంటూ అతని మనసులో వెంటనే శ్రావ్య ముఖం మెరిసింది. ఇక అంతే. హోటల్ అబ్బాయి, నేను లోపల పెట్టమంటారా సార్ అని అడిగాడు. పర్లేదు, ఇటివ్వు అంటూ అర్జున్ అతని నుండి ట్రే తీసుకున్నాడు. అబ్బాయి ఇక నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే, హే ఆగు, థ్యాంక్ యూ ఇవి తీసుకొచ్చి ఇచ్చినందుకు అని పిలిచి మరీ చెప్పాడు. ఇక ఆ హోటల్ అబ్బాయి ఏమో చక్కగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ కూడా అతన్ని వెళ్ళిపోగానే నవ్వుకుంటూ తలుపు మూసేసి లోపలికి వచ్చాడు. టేబుల్ మీద చక్కగా ఆ ట్రేని పెట్టేసుకున్నాడు. ఏయ్ పిచ్చమ్మాయి, నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడేమో నేను నీకు చెప్పకుండానే నాకు ఆకలి వేస్తుంది అని తెలుసుకుని మరీ నా కోసం ఫుడ్ని కూడా ముందుగా ఆలోచించి పంపించావా అంటూ ఆ ప్లేట్ వైపు చూశాడు అర్జున్. ఆ ప్లేట్లో చక్కగా ఇడ్లీ మరియు సాంబార్, మసాలా దోశ నుంచి వచ్చే కమ్మని వాసన అతని ముక్కుకి తగులుతోంది. అప్పటికే అర్జున్కి బాగా ఆకలి వేసేస్తూ ఉంది కదా. థ్యాంక్ యూ పిచ్చమ్మాయ్, నిజంగానే నాకు చాలా ఆకలేసిందే అని అనుకున్నాడు. అతను కుర్చీలో కూర్చొని ఒక ఇడ్లీ ముక్కను తుంచి తీసుకున్నాడు. కొబ్బరి చట్నీలో ముంచి తింటూ ఉన్నాడు. ఆకలితో ఉన్న అతనికి అది చాలా అద్భుతంగా అనిపించేసింది. ఇప్పుడు అతను తినబోయేది, తింటున్నది కూడా తన కోసం శ్రావ్య పంపించింది అనే ఫీలింగ్స్ ఇంకా బాగా హ్యాపీనిచ్చింది. అరే బాగుందే అని నవ్వుకున్నాడు వాటిని తింటూ. ఇక తను బ్రేక్ఫాస్ట్ చేసేసి, అమ్మయ్య నాకు కడుపు నిండిపోయింది, ఎంత హ్యాపీగా ఉందో అనుకుని చేతులు కడిగి వద్దామని లెగవబోయాడు. కానీ ఇంకొక చిన్న కవర్లో ఒక చిన్న పొట్లం కనపడింది. ఇదేమిటబ్బా అనుకుని అది ఓపెన్ చేశాడు. దానిలో చక్కగా వేడివేడిగా గుమగుమలాడుతూ ఉన్న పాలకోవా ఉంది. ఇక అంతే, పాలకోవా కనపడగానే, వావ్ పాలకోవా, ఇది నాకు చాలా ఇష్టమే, తనకెలా తెలుసు నాకు పాలకోవా ఇష్టమని? ఇది నిజమా కలా? మరీ టూ మచ్. ఈ టూ మచ్ కాకపోతే నాకు ఇష్టమైన స్వీట్ తనేలాగా పంపిస్తుంది? హే, నువ్వు శాపానివి కాదు, నువ్వు నాకు దొరికిన అదృష్టానివే పిచ్చమ్మాయి. ఏంటి ఇలాగ నా కోసం అన్నీ చేసి పెట్టేసి వెళ్ళిపోయావు? అబ్బా, ఈ పాలకోవ చూస్తుంటే మరలా నీతోటి ఒక్కసారి గడపాలనుందే. అసలు చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు చెప్పు? నేను ఇంకా నువ్వు డబుల్ పేమెంట్ అడుగుతావేమో అనుకున్నానే.
అసలు డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయావు అంటూ చక్కగా అర్జున్ ఆ టేబుల్ మీద నుండి ఒక స్పూన్ తీసుకుని పాలకోవా ప్యాకెట్ని చేతిలో పట్టుకుని ఎంతో హ్యాపీగా శ్రావ్యని తలుచుకుంటూ మరీ తింటున్నాడు. తను ఒక్కొక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటూ ఉంటే శ్రావ్యతో గడిపిన ఆ సుఖం తనకి మరలా గుర్తుకొస్తుంది. తను అలా తింటూ ఉంటే అతని మైండ్లో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఇంతగా నా గురించి తను ఫుడ్ ఆర్డర్ చేసి వెళ్ళిందా అంటే తనకి నేను నిజంగా అంత నచ్చానా? ఆ రాత్రి తను నిజంగా నన్ను అంత ఇష్టపడుతుందా అనే మాట తన మదిలో మొదలగానే అతని గుండెలో ఒక్కసారిగా ఏదో తెలియని మధురానుభూతి కలిగింది. నిజంగా ఒక కాల్ గర్ల్ అయితే ఇలా చేస్తుందా అని తనలో తాను అనుకున్నాడు. ఇక అలా ఆలోచిస్తూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుండి నీళ్లు తాగుదామని చూడగానే అవి నీళ్లులాగా కనపడలేదు. ఏంటి అని కొంచెం పరీక్షగా చూశాడు ఆ బాటిల్ పట్టుకుని. ఆ బాటిల్లో కొంచెం అక్కడక్కడ లేత కొబ్బరి ఉండటాన్ని గమనించాడు. ఓహ్, ఇవి కొబ్బరి నీళ్ళా అనుకుని చక్కగా అర్జున్కి అవి కొబ్బరి నీళ్ళని తెలియగానే సంతోషంగా కొబ్బరి నీళ్ళని తాగేశాడు. చల్లగా గొంతులోకి ఆ కొబ్బరి నీళ్ళు జారుతూ ఉంటే అతని శరీరానికి ఒక్కసారిగా శక్తి వచ్చినట్లు అనిపించింది. అతను కుర్చీలో వెనక్కి ఆనుకుని కాసేపు కళ్ళు మూసుకొని ఉన్నాడు. మరలా రాత్రి జరిగిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. శ్రావ్య నవ్వుతూ తనను అద్రూ అని పిలిచిన క్షణం, తన భుజం మీద తల పెట్టుకుని నిశ్శబ్దంగా పడుకున్న క్షణం, అతని పెదవులపై మళ్ళీ చిన్న నవ్వు వచ్చింది శ్రావ్య గుర్తుకు రాగానే. హే పిచ్చమ్మాయ్ అని మెల్లగా అన్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుండిపోయాడు తను. ఆ తర్వాత ఒక్కసారిగా మరో సన్నివేశం తనకి సడన్గా స్ట్రైక్ అయింది. అవును, ఉదయం నిద్రమత్తులో మరొకసారి ఆమె దగ్గరికి ఉన్నప్పుడు ఆమె మెడలో ఒక బంగారు తాలిబొట్టు మెరుస్తున్నట్లు గమనించానే అని అతను వెంటనే దానిని గుర్తుకు చేసుకున్నాడు. అర్జున్ ముఖం ఒక్కసారిగా సీరియస్గా అయిపోయింది. అంటే ఆమెకు పెళ్ళైపోయిందా అంటూ అతను కాసేపు ఆలోచించేశాడు. బహుశా తన భర్తతో గొడవపడి వచ్చి ఉండొచ్చేమో, అందుకనే ఇలా ఈ పని చేయాలి అని నిర్ణయించుకుందా తను? అర్జున్ మనసులో అని చిన్నగా అనుకుంటూ తల ఊపేశాడు. సరే, ఏదైనా సరే, తను ఏం నిర్ణయించుకున్నా అది తన పర్సనల్. నేను అసలు తనని జడ్జి చేయకూడదు అని అనుకున్నాడు. ఇక అర్జున్ అక్కడి నుండి లేచి రెడీ అయిపోయాడు. రూమ్ నుండి బయటికి రాగానే లార్జ్ కారిడార్లోకి ఒక్కసారి నడుస్తూ వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నిన్న రాత్రి మొదలైన నా కథ ఇక్కడే ముగిసిపోయిందా, లేదా మరెప్పుడైనా తనతోటి ఇంకేదైనా మిగిలి ఉందా? అతనికి అస్సలు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజంగా ఆ రాత్రి అతని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. అతనికి కాదు, అలాంటి అనుభవం ఎవరికైనా ఎదురైతే ఎవరైనా సరే అలాగే అనుకుంటారు. అలా కాకుండా ప్రతి రాత్రి పరాయి స్త్రీ కావాలని అనుకునేవాడు మాత్రం ఆ రాత్రిని ఇప్పుడే మర్చిపోతాడు. మరొక స్త్రీ ఒడిలో బోలలాడుతూ నిద్రించాలని కోరుకుంటాడు. మరిక మన అర్జున్ ఎలాంటివాడో తెలుసుకుందాం. ఇప్పుడే కదా మనకు కూడా తన పరిచయం అయింది. చూద్దాం, నెక్స్ట్ డే కడిస్తే కదా తను ఎలా మారిపోతాడో ఏంటో, అసలు శ్రావ్యని గుర్తుపెట్టుకుంటాడా లేదా అనేది తెలుస్తుంది. హాయ్ గైస్, ఎపిసోడ్ 8 ముగిసిపోయింది. కూకట్పల్లి మాస్క్ గర్ల్ టు బి కంటిన్యూడ్. హాయ్ గైస్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న పని వల్ల మా ఛానల్కి చాలా సపోర్ట్ లభిస్తుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను గైస్, బాయ్.